కర్ణాటకను వర్షాలు వదిలిపెట్టడం లేదు. మరి ముఖ్యంగా బెంగళూరుని బెంబేలెత్తించేస్తున్నాయి. వరుణుడు ఎక్కడా కూడా కరుణించట్లేదు, బెంగళూరుని వదలనంటున్నాడు. మరి ముఖ్యంగా దక్షిణ కర్ణాటకకు సంబంధించిన ఇబ్బందికర వాతావరణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరుని భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఇప్పటివరకు 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అనేది. చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇక్కడ హోసూర్ అలాగే ఎలక్ట్రానిక్ సిటీలపై ఫ్లైఓవర్లకు సంబంధించి వాటిని మూసేయడం జరిగింది. భారీ వర్షాల కారణంగా డాలర్స్ కాలనీ, మధువన అపార్ట్మెంట్స్ లోకి వరద నీరు చేరడంతో అక్కడ 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా కెంగేరిలో నీట మునిగాయి ఇళ్లు. వచ్చే 5 రోజుల పాటు బెంగళూరుకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. కర్ణాటకకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు ప్రస్తుతం అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు. రోడ్ల మీద మోకాలి లోతు నీరు అక్కడ ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి ఉంది బెంగళూరుకు సంబంధించి. మరి ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ ఉత్తర కన్నడ, అలాగే షిమోగా, ఉడిపి, చిక్మగళూరు, హసన్, కొడగు ఈ 5 ప్రాంతాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దీంతో పాటు ఇప్పటికీ ఈ వరదల కారణంగా 5 మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా కర్ణాటక కోస్తా తీరం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ వాతావరణం ఇంకా 2 రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. పోలీసులు ఒకటే చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాతావరణం ప్రతికూలంగా ఉన్న సందర్భాల్లో ఇళ్లకే పరిమితం అయ్యే ప్రయత్నం చేయండి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ కావచ్చు, దాంతోపాటు కర్ణాటక అధికారులు, కన్నడ అధికారులు వాళ్ళకి చెప్పడం జరుగుతోంది. బెంగళూరుకి సంబంధించి మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఇటు మన్యట టెక్ పార్క్ కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మోకాలి లోతు నీరు ఉందంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి విజువల్స్ చూడండి, అక్కడ సహాయక చర్యలు కూడా ఎంతగా ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే బురద అక్కడ బురద మీరు చూడొచ్చు, బురద మరో పక్క ఆ వరద, ఈ 2 కలిసి ప్రస్తుతం అక్కడ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వరద నీరు పోవడానికి మార్గం లేక ప్రస్తుతం బెంగళూరు ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి గురవుతుందో మీరు చూడొచ్చు. ప్రస్తుతం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ విజువల్, ఫస్ట్ విజువల్ మీరు చూడొచ్చు, జేసీబీలు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఆ వాహనాన్ని, వరద నీటిలో చిక్కుపోయిన వాహనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు జేసీబీల సాయం తీసుకోవాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ వరదల ధాటికి వాహనాలే కొట్టుకుపోతున్నాయి. వరద నీటిలో ప్రస్తుతం జేసీబీలు వెళ్లాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. వాహనాలు అక్కడ వరద నీటిలో చిక్కుకుపోవడంతో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందికర వాతావరణం మనం చూడొచ్చు. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం. ఎందుకంటే వాతావరణానికి సంబంధించి ఇంకొక 2 రోజుల పాటు ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ బెంగళూరు వేదికగా బెంగళూరు నుంచి అంటే బెంగళూరు వాతావరణ శాఖ వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని ప్రాంతాలకు అంటే దక్షిణ కన్నడకు సంబంధించి ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది. మీరు చూడొచ్చు, అక్కడ ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మధ్యలో వరద నీటిలో నిల్చొని మరి వాళ్ళకి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడం జరుగుతోంది. వరద నీటిలో చిక్కుకుపోయిన బస్సుని కదిలించేందుకు వాళ్ళు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దాంతోపాటు జేసీబీలు కావచ్చు, లేకపోతే భారీ యంత్రాలను అక్కడ తీసుకొచ్చి వాటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉందంటే అక్కడ పరిస్థితి అంటే వర్షాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి విజువల్ని ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దాం. ಏನಾಯ್ತು అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటూ కూడా అంటే మే 22 నాటికి ఇది మరింత బలపడే అవకాశం ఉంది. ఒకవేళ బలపడితే కనుక ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఉపరితల ద్రోణుల ప్రభావం కావచ్చు, లేకపోతే ఆవర్తన ప్రభావంతో కర్ణాటక వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వరదలు సంభవిస్తున్న పరిస్థితి మీరు చూడొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ కి ఏ స్థాయిలో అక్కడ ఆటంకం ఏర్పడుతుందో మనకు అర్థం అవుతోంది. మరి ముఖ్యంగా ఇప్పుడు వాయుగుండానికి సంబంధించి
ఈ నెల 21న అంటే రేపు అరేబియా సముద్రంలో కర్ణాటక సమీపంలో ఒక వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 22వ తారీఖు నాటికి ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దాంతోపాటు 21 కర్ణాటక తీరం నుంచి ఇటు అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 22వ తారీఖున కూడా ఇంకొక అంటే 22న ఇదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం రెండూ కూడా ఒక చోట ఆ ప్రభావానికి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తర దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. కర్ణాటకలో మే 26 వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కలబుర్గి, శివమొగ్గ, దేవనాగరి, విజయపుర, యాదగిరి, రాయచూరు, బళ్ళారి, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణ కన్నడలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఇంకొన్ని గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటే వాతావరణ శాఖ చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఇప్పటికే పడుతున్న భారీ వర్షాలకి కర్ణాటక అతలాకుతలమైపోతుంది. మరి ముఖ్యంగా బెంగళూరు అయితే బెంబెలెత్తిపోయింది. బెంగళూరు వాసులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం వరద నీటిలోని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది. దాదాపుగా బెంగళూరులో ఇటు అభివృద్ధి చెందిన నగరాలుగా చెప్పుకుంటున్న నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి. సో అంతలా ముందుకు వెళుతుంది. అదుగు మీరు చూడొచ్చు. ఆ బస్సు వెళ్తుంటే ఆ వరద ప్రవాహం దాటికి అక్కడ వాహనాలు అంటే అక్కడున్న ప్రయాణికులు కింద పడిపోతున్నారు. ఒక్కసారి ఆ విజువల్ని చూద్దాం ఫుల్ ఫ్రేమ్లో ఇఫ్ పాసిబుల్. ఈ బస్సు వెళ్తున్న విజువల్కి సంబంధించి ఇది కాదు, ఆ బస్సు వెళ్తున్న విజువల్స్ మనం చూపించగదండి. ఈ రెండో బాక్స్లో ఉన్న విజువల్ని మీరు చూడొచ్చు. ఆ వాహనం వెళ్తూ ఉంటే అదుగు మీరు చూడొచ్చు. వాహనం పడిపోయారు. ఒకసారి ఆ విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సెకండ్ బాక్స్లోది ఆ విజువల్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఆ బస్ వెళ్తూ ఉంటే అక్కడ ఆ వెహికల్ అక్కడ ఆగిపోయింది. కానీ మీరు చూస్తే ఆ బస్ ముందుకు వెళ్తూ ఉంటే ఆ వరద ప్రవాహానికి అప్పటికే మోకాలు లోతు నీరు ఉంది. ఆ బస్సు వెళ్తున్న క్రమంలో ఆ ఫోర్స్ ఇంకా ఎక్కువైంది. ఎప్పుడైతే ఆ ఫోర్స్ ఎక్కువైందో వెంటనే వాహనం కూడా కింద పడిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ విషయంలో మీరు చూస్తున్నారు. వరద ప్రవాహానికి, వరదల ధాటికి ఇంకా కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వరదలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా దక్షిణ కర్ణాటకకు సంబంధించి ఇబ్బంది ఇంకా కొనసాగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతోంది. ప్రస్తుతం ఇటు జల విలయంలో చిక్కుకుంది బెంగళూరు అన్నంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికీ రెడ్ అలర్ట్ జారీ చేసింది కర్ణాటకకు సంబంధించి. దాంతోపాటు కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. బెంగళూరు డేంజర్లో ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరు నీట మునిగింది. ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు. అది అక్కడ తెస్త వేసుకుని కూర్చుందా అన్నట్టుగా విజువల్స్ ఉన్నాయి. అటు ఫ్లైఓవర్స్ ని మూసేసిన పరిస్థితి ఉంది. ఫ్లైఓవర్ల మీద కూడా నీరు ఎక్కడ పడితే అక్కడ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ స్తంభించకపోయింది. సాధారణంగానే ఈ టైంలో చూస్తూ ఉంటాం బెంగళూరు లాంటి మహానగరాల్లో సాయంత్రం అయితే చాలా ట్రాఫిక్ జామ్ కొన్ని కిలోమీటర్లు ఉంటూ ఉంటుంది. అటువంటిది ప్రస్తుతం వర్షాలు కూడా పడవడంతో వర్షాలు కూడా అక్కడ తీవ్ర స్థాయిలో కురవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బెంగళూరు వాసులు. ఇప్పటికీ కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు ఆర్టీవీని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బెంగళూరు అక్కడ ఎటువంటి ఇంపాక్ట్ ఉన్నా సరే ఆర్టీవీ ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తుంది, తెలుగు వారికి ముందుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం కర్ణాటక ఎలక్షన్స్ నుంచి ఆర్టీవీని చాలా అక్కున చేర్చుకున్నారు అక్కడ తెలుగువారు కూడా, మరి ముఖ్యంగా కన్నడ వాసులు కూడా. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎవరైనా ఆర్టీవీ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆర్టీవీని అక్కడ కూడా చాలా మంది ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అప్డేట్స్ అక్కడి నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం బెంగళూరులో ఎటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించి వరద నీరు పూర్తిగా చుట్టుముట్టేస్తుంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుగా పూర్తిగా వాహనాలు ఎక్కడగా కదలని పరిస్థితి. అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు జనం. ఈ నేపథ్యంలోని బెంగళూరు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రోడ్ల మీదకు వరద నీరు చేరుకోవడంతో బెంగళూరు వాసులు నానా కష్టాలు పడుతున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
ಇಲ್ಲಣ್ಣ ಮೂವತ್ತು ಇಲ್ಲಿ